ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో డిపాజిట్లతో పోల్చినచో ప్రజలతో ఉన్న కరెన్సీ విస్తరణ, అధిక రేటు మరియు రిజర్వులు దేని తగ్గుదలకు దారితీయును? ద ఆప్షన్స్ ఆర్ ద్రవ్య లావాదేవీలు, ద్రవ్య గుణకం, ద్రవ్యత్వము, వడ్డీ రేటు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద్రవ్య గుణకం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ భారతదేశంలో కోశ సంబంధ ఏకీకరణ సాధించుటకు ముఖ్యమైన మార్గము పన్ను స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి పెంచుట. మరియు ద ఆప్షన్స్ ఆర్ సబ్సిడీలను తగ్గించుట, వడ్డీ చెల్లింపులను తగ్గించుట, పన్ను మినహాయింపులను రద్దు చేయుట, వృధా వ్యయాన్ని తగ్గించుట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వృధా వ్యయాన్ని తగ్గించుట. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మూలధన సంచయన రేటు ఒక ముఖ్య అంశంగా నిర్ణయించేది. ద ఆప్షన్స్ ఆర్ జాతీయ ఆదాయము, ఆర్థిక వృద్ధి, పొదుపు సేకరణ, ఉద్యోగ కల్పన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్థిక వృద్ధి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 1981 జనాభా లెక్కల ప్రకారము సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ కాలము సంపాదన శ్రమలో ఉన్న వారిని పిలిచేది. ద ఆప్షన్స్ ఆర్ ప్రధాన పనివారు, వ్యవసాయ కార్మికులు, ఉపాంత పనివారు, ఋతు సంబంధ పనివారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉపాంత పనివారు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 2005-6 నుండి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్థూల మూలధన కల్పన భారత ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తికి వ్యవసాయ రంగ విలువ చేకూరత నిష్పత్తి. ద ఆప్షన్స్ ఆర్ తగ్గుచున్నది, పెరుగుచున్నది, స్థిరంగా ఉన్నది, మారుతూ ఉన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పెరుగుచున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.